ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాము. నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. దేవుని యొక్క చేతి నీడలో మిమ్మల్ని కప్పి ఉంచుదని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఆ మహోన్నతుడైన దేవుని చాటున ఆ నీడలో మనముంటే ఏ అపాయము కూడా మన గుడారాన్ని సమీపించదు. ఆయన పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా తన యొక్క చేతి నీడలో మనల్ని కప్పి ఉంచుతానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడంటే తన ప్రజలైన ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో వారు ప్రయాణం చేయుచున్నప్పుడు పగలు మేఘస్తంభంగా ఆయన మారిపోయాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఆయన ఉన్నాడు. మనకు ఏ హాని తగలకుండా కాపాడే దేవుడు. ఉదయకాల సమయంలో అంత ప్రేమ కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం కనుక ఆయనను అనుసరిస్తూ ఆయన అనుగ్రహించే ఆ గొప్ప ఆదరణ, ఆయన యొక్క తోడు, ఆయన నీడ పొందుకొని బహుక్షేమమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన యొక్క చేతి నీడలో మిమ్మల్ని కప్పి ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలోనూ అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీ చేతి నీడలో మమ్మల్ని కప్పి ఉంచుతానని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరచండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంభరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.